ఏదీ లేని శూన్యమేగా ఆదిలో అప్పుడు, శూన్యంలో ప్రభవించినాడు కాంతిలా శివుడు. ఏదీ లేని శూన్యమేగా ఆదిలో అప్పుడు, శూన్యంలో ప్రభవించినాడు కాంతిలా శివుడు. తనకు కలిగిన సంకల్పంతో స్వస్వయంభవుడు, విస్ఫురించిన వెలుగుతోనే స్వయం ప్రకాశితుడు. ఏ ప్రమేయం లేని అతడు అప్రమేయుడు, వ్యక్త రూపం లేనివాడు నిరాకారుడు. తానే తల్లై తానే తండ్రై తనకు తానే పుట్టినాడు, పరమపితగా వెలసినాడు జ్యోతిర్బిందు స్వరూపుడు. ఏదీ లేని శూన్యమేగా ఆదిలో అప్పుడు, శూన్యంలో ప్రభవించినాడు కాంతిలా శివుడు. పరమమైన ఆత్మగా జ్యోతి పరమాత్మాయగా, పరిధి లేని ధగధగ పరంధామమై వెలుగొందెగా. పరంధామపు వాసిగా పరంధాముడాయే లీలగా, స్ఫురణతో తానాయగా సర్వశక్తివంతపు మూర్తిగా. విశ్వరచనకు ఆదిగా సంకల్ప శక్తిని పూనగా, దివ్య గుణముల రాశిగా పలు ఆత్మలే జనించెగా. శివ పరేశుని సారూప్యంగా ఆత్మలే వికసించెగా, పరమాత్మతో వెలుగొందగా. శివునిలో చైతన్యమే విశ్వాంతరం వ్యాపించగా, అండపిండములాదిగా అఖిలాండము పుట్టిందిగా. అతని చేతన తత్వమే గ్రహ సూర్య తారల కాంతిగా, పంచభూతముల మరికే పరమాత్మ తలపునలిప్తగా. పాంచభౌతిక దేహిగా జీవాత్మనే మలిచాడుగా, ఉన్నదంతా తనదిగా తను లేక ఏది లేదుగా. చేసిందంతా మనదిగా తన కోసమేది కాదుగా, విశ్వరహస్యమే వివరించగా.